హాయ్ అందరికీ. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, నేను ఇంట్లో ఇవాళ సింపుల్గా పూజ చేసుకున్నాను. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కదా. సో లాస్ట్ వీక్కి మేము వెళ్ళి బోనాలు చేసేసి వచ్చేసాము. ఈ వీక్ రష్ ఉంటుందని చెప్పేసి. సో ఈ వీక్ వెళ్ళలేదు, ఇంకా లాస్ట్ వీక్ వెళ్ళి దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇంకా మా వారు అన్నారు మామూలుగా ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుందిలే, లాస్ట్ వీక్ వెళ్ళేసి వచ్చినాం కదా అని. సో లాంగ్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి వీడియోని అయితే చెక్అవుట్ చేసేయండి ఎలా ఉంది ఏంటి అని మళ్ళీ కమెంట్లో చెప్పాలి ఖచ్చితంగా. సో ఇవాళ బ్లాగ్ అయితే సింపుల్ బ్లాగ్ అనమాట, నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అనేది. సో బ్లాగ్ చూసేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. పొద్దున్నే లేచాను, లేచి ఇంకా బయట అంతా ఊడ్చేసి ఇంకా కడప గుమ్మం అంతా క్లీన్ చేసేసి మొత్తం పసుపు కుంకుమ అంతా పెట్టేసి ముగ్గులు అవన్నీ పెట్టేసిన, ఇంకా తూడ్చేసి ఇంకా మా పిల్లలు లేస్తే పని అవ్వదు, మళ్ళీ స్కూల్ వల్ల ఇంకా పని ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ తొందరగా లేచేసి ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చింది మా పిల్లల భయానికి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. సో వాయిస్ ఓవర్ కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూసేయండి. వీడియో తీసినాను, మళ్ళీ వీడియో కోసం అని చెప్పి డ్రెస్ వేసుకొని అవన్నీ చేయలేము కదా. సో ఎలా ఉందో జెన్యున్గా అలానే పెట్టేసినాను. కాకపోతే కెమెరా సెట్టింగ్ అవన్నీ చేసే వరకు ఇంకా టైం తెల్లారిపోతుంది అని చెప్పేసి మామూలుగా ఇంకా నేను ఎలా ఉన్నానో అలానే వీడియో అయితే క్యాప్చర్ చేసేసాను. ఫైవ్కి లేచేసి ఇవన్నీ క్లీన్ చేసే వరకు 7 అయిపోయింది. 7 ఇంకా మా వాళ్ళకి బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్కి. సో చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ అయితే వండినాను, స్పీడ్ మోడ్లో పెట్టినాను, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి వీడియో మీకు బోరింగ్ అనిపించకుండా ఉండడం కోసం. ఇంకా మా బాబుకి కలుపుకోవడం రాదు స్కూల్లో, అందుకే కలిపి బాక్స్ పెట్టేసినాను. ఆ స్నాక్స్ ఇంకా బిస్కెట్స్ అవి పెట్టినాను. ఇంకా మా హస్బెండ్ బాక్స్ కూడా రెడీ చేసి పక్కకు పెట్టేసాను. ఇంకా 2 ఒకసారి మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోయి స్కూల్లో ఇచ్చేసి వెళ్ళిపోతారన్నమాట ఆఫీస్కి. అమ్మవారి కళ్యాణం కదా అందుకని చెప్పేసి బెల్లం శాఖ మళ్ళీ ఇంకా పరమాన్నం అయితే వండుతున్నాను. బెల్లం శాఖ అది నానబెట్టేది క్లిప్ మిస్ అయిపోయింది. సో పరమాన్నం అయితే వండినాను, వండేసి ఇక్కడ పూజ స్టార్ట్ చేసినాను అమ్మవారికి అయితే చేస్తున్నాను. ఇది కూడా స్పీడ్ మోడ్లో పెట్టినాను మీకు అర్థం కావడం కోసం. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది మీకు, నేను ఇది సెల్ఫీ మోడ్లో పెట్టినాను, ఫ్రంట్ కెమెరా పెట్టినాను, మీకు లెఫ్ట్ హ్యాండ్ మోడ్లో కనిపిస్తుంది. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో చేశారా అది ఇదని మీరు మళ్ళీ అనొద్దు. సో మనం ఫ్రంట్ కెమెరాలో పెడితే మనకు లెఫ్ట్ది రైట్, రైట్ది లెఫ్ట్ కనిపిస్తుంది కదా. సో అలా అన్నమాట. సో పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నా, చాలా బాగా జరిగింది పూజ, చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తే అదేదో మనకి మంచి పాజిటివ్ వైబ్లా అనిపిస్తుంది. మీలో అలా ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అది ఎర్లీ మార్నింగ్ చేసినాం అనుకో, ఇవాళ నా డే పూజ ప్రశాంతంగా చేసుకున్నాను కదా, నా డే మంచిగా స్టార్ట్ అవుతుంది అని ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అన్నమాట. సో అలా మీకు ఎవరికైనా అనిపించి ఉంటే కామెంట్లో చెప్పండి. నేను ఇన్నిసార్లు అడుగుతాను, కామెంట్లో ఎవరు కామెంట్ చేయరు, నార్మల్గా వీడియోలు చూస్తారు, పర్లేదు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అప్పుడే బోనం చేద్దామని మేము అనుకున్నాం, కానీ ఆ ఫుల్ రష్లో మనకు బోనం చేయడానికి అవ్వదు, మళ్ళీ ఇంకా అలా కూడా చేయరు లోపలికి అవన్నీ అని చెప్పేసి మేమైతే 1 వీక్ ముందే అయితే బోనాలు అయితే చేసేసినాం అమ్మవారికి. సో ఎగ్జాక్ట్లీ 1 వీక్ అవుతుంది. అమ్మవారి మొక్కులు అయితే అమ్మవారికి చెల్లించేసినాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి.
ఫైనల్‌గా అమ్మవారి కోసం అయితే ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను. గుడికైతే వెళ్ళడానికి వీలవ్వలేదు. సో, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. మా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా కాళ్ళకైతే పసుపయితే పెట్టుకున్నాను. అసలు పెళ్ళియ్యక ముందు కాళ్ళకి పసుపు అంటే నాకు నచ్చేదే గాదు. ఇంకా పెళ్ళైనాక తెలిసింది పెట్టుకోవాలి. ఇలా పూజలు అవన్నీ ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళకి మెయిన్ ఏంటి అంటే ఇవన్నే గదా! ఇంకా అవన్నీ మనం ఖచ్చితంగా ఫాలో అవుతాము. ఎవరు చెప్పినా చెప్పకపోయినా. సో, నేను గూడా అట్లా ఒకదాన్ని ఫాలో అయ్యేదాన్ని. సో, ఇంకా అంతా చేసేసుకొని మా బాబునైతే పిక్ చేసుకోవడానికైతే స్కూల్‌కైతే ఎళ్ళిపోయాను. చూడండి అమ్మవారు ఎంత బాగా అనిపిస్తున్నారో. సో, మెయిన్ డేసే చాలా బావుంటది. సో చూడండి మా బాబు హాయ్ చెప్తున్నాడు. మెట్లెక్కడానికి ఆయాస పడుతున్నాడు. ఓలేరా లేరా బాబుని పడుకోబెట్టినాక ఈవినింగ్ టైంలో ఇక పూలు అల్లుకుంటా కూర్చున్నాను. పూలు అల్లినాక ఇంకా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ ఏముంటుందండి, ఇంకా మళ్ళీ స్టార్ట్ ఇంకా పని చేసుకోవడము, మళ్ళీ వంట చేయడం మా వారు వచ్చే వరకు. సో, నా డే అయితే ఇలా అయిపోయింది. నేనైతే ఇంట్లో పూజలైతే ఇలా చేసుకున్నాను. సో, ఇదో ఇలా చేసుకున్నా, అలా చేసుకున్నా అని కాకుండా నాకు ప్రశాంతంగా నాకున్న దాంట్లో నేను చేసుకొని అమ్మవారికైతే చేసుకున్నాను. పూజ అయితే ఇలా చేసుకున్నాను. సో, వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్‌లో చెప్పేసేయండి. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.